అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీ పరిశ్రమలోనూ పోటీ ఉంటుంది. అందరికంటే నా సినిమా ఎక్కువ విజయం సాధించాలని ప్రతి హీరో అనుకుంటారు. అంతేకాని నా సినిమాని హిట్ అవ్వాలని ఏ హీరో కోరుకోరు. అందుకు నిదర్శనమే తాజాగా ఇండస్ట్రీలో జరిగిన సంఘటన. టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు ఒకే రకమైన క్రేజ్ కలిగి ఉన్నారు. మార్కెట్లో వీరి సినిమాల మధ్య మంచి పోటీ ఉంటుంది. అది మార్కెట్ వరకే పరిమితమని వారి స్నేహం నిరూపించింది. మహేష్ 2 రోజుల క్రితం పవన్కి ఓ సలహా ఇచ్చాడంట. అదే ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్. ఆ సలహా ఏంటంటే, తమిళ దర్శకుడు నిశాంత్తో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించనున్న ఈ చిత్రం దసరాకు పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటుంది. కాటం రాయుడు తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ డైరెక్టర్ విషయంలో ఒకసారి ఆలోచించమని ప్రిన్స్ పవన్ ని హెచ్చరించాడట. నిశాంత్ దర్శకత్వంలో వచ్చిన గత సినిమా ఘోర పరాజయం పాలైందని, అంతేకాకుండా పెద్ద హీరోల చిత్రాలను డీల్ చేసే పవర్ అతనికి లేదని వివరించారని చిత్రవర్గాలు వెల్లడించాయి. తోటి హీరో చెప్పిన సలహాలని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలిసిందే. నిశాంత్ దర్శకత్వంలో సినిమాపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కొన్ని రోజుల్లో తెలియనుంది. గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆంధ్రజ్యోతి ఎన్నికల సర్వేపై పవన్ తనదైన తీరులో స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు జనసేన కార్యకర్తలకు అత్యంత నిరాశ కలిగించడంతో పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఈ సర్వే ఫలితాలు విడుదలైన దగ్గర నుంచి ఒక విధమైన నిరాశలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. జరుగుతున్న ఈ విషయాలు అన్ని పవన్ సన్నిహితులు కొందరు పవర్ స్టార్ దృష్టికి తీసుకురావడంతో పవన్ తనదైన శైలిలో ఈ విషయానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా తన మనసులోని మాటను బయటపెట్టినట్లు టాక్. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొన్ని పత్రికలు ఇటువంటి సర్వేలను ప్రకటించి చిరంజీవి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని వ్యాఖ్యానించినట్లు టాక్. అంతేకాదు, తాను మనసులో అనుకున్న ఏ పనినైనా ఖచ్చితంగా చేస్తానని, అందువల్ల ఇటువంటి సర్వేలకు తాను ఏమాత్రం బెదిరిపోను అని కామెంట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో మరికొన్ని రాజకీయ కార్యక్రమాలు తన జనసేన వైపు నుండి ఉంటాయి అన్న సంకేతాలు పవన్ ఇవ్వడంతో త్వరలో మరొక పబ్లిక్ మీటింగ్ ఉత్తరాంధ్రలో ఉండబోతుంది అన్న విషయాన్ని అంతర్లీనంగా పవన్ లీకులు ఇస్తున్నట్లు ఉందని పవన్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నట్లు టాక్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కు 3.5% మించి ఓట్లు రావు అని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం జనసేన వర్గాలలో తీవ్ర సంచలనం కలిగించిన నేపథ్యంలో జనసేన కార్యకర్తలకు మనోస్థైర్యం కలిగించడానికి పవన్ ఈ నెలలో ఒక గట్టి బహిరంగ సభ ఏర్పాటు చేసి తన గొంతును మరింత పెంచి అనేక ప్రశ్నలు కురిపించడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన కార్యకర్తలు ఈ మధ్య నోట్ల చిల్లర వ్యవహారంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆ కార్యక్రమాలు నిర్వహించిన జనసేన కార్యకర్తలను పవన్ అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నెలలో పవన్ నుండి మరొక రాజకీయ శంఖారావం ఉండబోతుంది అన్న సంకేతాలు రావడంతో ఆంధ్రజ్యోతి సర్వే షాక్ నుండి జనసేన కార్యకర్తలు తేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళికి సీనియర్ హీరో రాజశేఖర్ షాక్ ఇచ్చాడు. సినిమా టైటిల్ విషయంలో జక్కన్న ఊహించిన టైటిల్ పై రాజశేఖర్ సినిమా తీసేస్తున్నాడు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాను గత ఏడాది విడుదల చేసిన అనంతరం జక్కన్న తదుపరి సినిమాలపై రకరకాల వార్తలు వినిపించాయి. అందులో ప్రధానంగా వినిపించిన సినిమా పేరు గరుడ. అప్పట్లో చాలా వార్తలు రాజమౌళి గరుడ అనే సినిమా కథతో ఓ విజువల్ వండర్ తీయడానికి జక్కన్న సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కేవలం ఈ సినిమా ట్రైలర్ కోసమే 25 కోట్లు ఖర్చు చేస్తారని టాక్ వినిపించింది. ఈ సినిమాలో కొందరు సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం చాలా మంది నటిస్తారని ప్రచారం సాగింది. రాజమౌళి కూడా గరుడ అనే పేరు డైరెక్ట్ గా చెప్పకుండా బాహుబలి తరహా ఓ భారీ సినిమా రూపొందిస్తారని, మరో బాహుబలి తరహా సినిమా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే గరుడ అనే టైటిల్ విషయంలో జక్కన్న రాజమౌళి ఎంత సీరియస్ గా ఉన్నాడో తెలియదు, కానీ ఆ టైటిల్ ను మాత్రం మరో సినిమాకు వాడేసుకుంటున్నారు. ఈ టైటిల్ పై రాజమౌళి శ్రద్ధ చూపించినట్లు లేడు. ఇక ఈ టైటిల్ రాజమౌళికి దూరమైనట్లేనని చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం సీనియర్ హీరో రాజశేఖర్ గరుడ టైటిల్ ను వాడేసుకున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఆధ్వర్యంలో రాజశేఖర్ హీరోగా ఓ పోలీస్ స్టోరీ తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రానికి గరుడ వేగ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ రిజిస్టర్ చేయించి పనులు చకచకా జరిగిపోతున్నాయట. మరి ఈ సంగతి జక్కన్న బృందానికి తెలిసిందో లేదో తెలియదు, కానీ జక్కన్న గరుడ టైటిల్ విషయంలో సీరియస్ గా ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే తమిళంలో విక్రమ్ హీరోగా గరుడ అనే టైటిల్ తో ఓ సినిమా ప్రకటించేశారు. అయితే ఏవో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
ఇప్పుడు హీరో రాజశేఖర్ గరుడ టైటిల్ మీద దృష్టి పెట్టాడు. సో రాజమౌళి సినిమాకు వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారని అనుకోవాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచిన భారీ విజువల్ వండర్ చిత్రం బాహుబలి. ప్రభాస్ కెరీర్లో ది బెస్ట్ గా మిగిలిపోయిన ఈ చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కనీ విని ఎరుగని రీతిలో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు మరో సంచలనం సృష్టించడానికి పార్ట్ 2 షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పార్ట్ 1 నెలకొల్పిన రికార్డులను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ జనాలు ఇప్పుడు బాహుబలి ది కంక్లూషన్ గురించి ఎదురు చూస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాహుబలి 2ను తెరకెక్కిస్తున్నారట దర్శకధీరుడు రాజమౌళి. గతంలో కనీ విని ఎరగని రీతిలో ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ లుక్ తో తెరకెక్కిస్తున్నారట. అయితే ప్రభాస్, రాణా వంటి స్టార్ హీరోలతో మొదటి పార్ట్ ను చిత్రీకరించి అదరగొట్టిన జక్కన్న ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుని టాలీవుడ్ కు షాక్ ఇవ్వబోతున్నారట. టాలీవుడ్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నందమూరి తారక్ ను ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కలుపుతున్నారట. అయితే ఇప్పటికే చివరి దశ షూటింగ్ లో బిజీగా ఉన్న బాహుబలి టీం చాలా సీక్రెట్ గా తారక్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే పూర్తి లుక్ చేంజ్ చేసుకున్న తారక్ ఈ మధ్య ఈ చిత్రం గురించి కొన్ని సీక్రెట్స్ ను సన్నిహితుల దగ్గర పంచుకున్నారట. సినిమాలో భారీ ట్విస్ట్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ సీక్రెట్ షూటింగ్ జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తారక్ లాంటి సూపర్ క్రేజీ స్టార్ బాహుబలి వంటి భారీ ప్రాజెక్ట్ లో ఉంటే రిలీజ్ రోజు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందేగా మరి. ప్రభాస్, అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ పేర్ అనిపించుకుని ఈ జంట కలిసి నటించిన చిత్రాలు ఎంత మంచి సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలు వీరిద్దరికి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ గా మారిన వీరిద్దరిపైనే టాలీవుడ్ అభిమానులు కనపడింది. ఇప్పటికే 3 పదుల వయసు దాటి చాలా కాలం అయినా కూడా ఇంకా పెళ్లి సంగతి కూడా పట్టించుకోవట్లేదంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బాహుబలి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ మరికొద్ది రోజుల్లో పెళ్లిపెట్టెలు ఎక్కనున్నాడన్న వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ మీడియాలో షేక్ చేస్తుంటే, ప్రభాస్ పెళ్లికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్న అనుష్క అనే మ్యాటర్ చూసి టాలీవుడ్ వర్గాలు నోరు వెళ్లబడుతున్నాయి. వైజాగ్ కు చెందిన ఓ పెద్ద కుటుంబానికి అల్లుడిగా వెళ్లబోతున్నాడట ప్రభాస్. బాహుబలి రిలీజ్ కంటే ముందే ఈ పెళ్లి తంతుని ముగించాలనేది ప్రభాస్ కుటుంబ సభ్యుల ప్లానింగ్ గా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పెళ్లి మ్యాటర్ పక్కన పెట్టిన అనుష్క కూడా ఇప్పుడు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. బెంగళూరుకు చెందిన ఓ బడా పారిశ్రామికవేత్తతో పెళ్లికి సిద్ధమవుతుందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ పెళ్లి సమయంలోనే అనుష్క కూడా పెళ్లి చేసుకోబోతుందట. ఇన్ని సంవత్సరాలు ప్రభాస్ తో కలిసి బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసిన స్వీటీ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనుందట. బాహుబలి 2 చిత్రం రిలీజ్ కంటే ముందు వీరిద్దరూ ఒకే టైంలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. సీనియర్ హీరో బెస్ట్ యాక్టర్ శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇటీవల ఫస్ట్ డెబ్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. నిర్మలా కాన్వెంట్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి కింగ్ నాగ్ సపోర్ట్ ఏ రేంజ్ లో ఉందో తెలియంది కాదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో శ్రీకాంత్ తారక్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని లీక్ చేశాడు. గతంలో మేము తారక్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళం. అందుకే చిన్నప్పటి నుంచి రోషన్ కి తారక్ కు మంచి అఫెక్షన్ ఉంటుంది. రోషన్ అంటే అందరికి చాలా ఇష్టం. తారక్ అయితే రోషన్ ని కిడ్నాప్ చేసేవాడు. రోషన్ ని వాళ్ళ ఇంట్లో పెట్టేసి నాకు ఫోన్ చేసేవాడు. బాబాయ్, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసేసాం అని చెప్పేవాడు. అలాగే చిన్నప్పటి నుంచి చిరంజీవికి కూడా రోషన్ బాగా పరిచయం. వాళ్ళ దగ్గరే ఉండేవాడు అంటూ శ్రీకాంత్ ఊహా మీడియాకు తెలిపారు. రోషన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సందర్భంగా తను ఇండస్ట్రీకి ఉన్న అనుబంధం గురించి శ్రీకాంత్ ఇలా షేర్ చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో క్రేజ్ రావడానికి మెగాస్టార్ చిరంజీవి వేసిన పునాదే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కు చిరంజీవి అని టాక్ అందరిలోనూ ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీని తెర వెనుక నుంచి నడిపించే శక్తి ఎవరంటే మాత్రం అగ్ర నిర్మాత అల్లు అరవిందే. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు థియేటర్లు బుక్ చేయడం, పంపిణీదారులను డిసైడ్ చేయడం, ఆర్థిక లావాదేవీలు చూడడం, ఇలా చెప్పుకుంటూ పోతే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో అల్లు అరవింద్ జోక్యం చాలా ఎక్కువనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ
హీరోల సినిమాల టెక్నికల్ వ్యవహారంలో సైతం అరవింద్ తన చేయి పెడతారన్న టాక్ గతం నుంచి ఉంది. అయితే చెర్రీ తాజా చిత్రం ధృవ విషయంలో మాత్రం అరవింద్ అసలు జోక్యం చేసుకోలేదని తెలుస్తుంది. పవన్ లాంటి హీరో, త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఉన్నా కూడా అరవింద్ జల్సా ఎడిటింగ్ రూమ్లో కూర్చుని సలహాలు ఇచ్చారట. అయితే ధృవ విషయంలో మాత్రం అరవింద్ నిర్మాతగా ఉన్నా ఎలాంటి జోక్యం చేసుకోవద్దని చిరు చెప్పడంతో అరవింద్ అస్సలు జోక్యం చేసుకోలేదట. చెర్రీ 2 వరుస ఫ్లాపులతో ఉన్నాడు. ఈ టైంలో ధృవ దెబ్బతీస్తే అది చెర్రీ కెరియర్ కు చాలా మైనస్ గా మారుతుంది. ఈ క్రమంలోనే చిరు అరవింద్ జోక్యాన్ని ధృవ విషయంలో కంట్రోల్ చేశాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్తో ఒక్కసారి నటిస్తే చాలని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఆయనతో ఒక్కసారి నటించక ఇక ఆయన జపం చేయకుండా ఉండలేరు. పవన్ సింప్లిసిటీ, తోటివారిపై ఆయన చూపించే ప్రేమ, అందించే సహకారం గురించి ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటారు. హీరోయిన్లకైతే మరింత బాగా నచ్చుతాడు పవన్ కళ్యాణ్. అందుకే అందరూ ఆయన్ని పవర్ స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ పవన్తో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్ కూడా పవన్ అంటే ఇష్టమని అంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే కేలకుట్టి నిత్య మేనన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పవన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించకపోయినా సరే, ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం. పవన్తో కలిసి నటించాలని చాలా ఆశగానే ఉంది. కానీ అందుకు చాలా విషయాలు దోహదపడాలి. పవన్తో నటించే అవకాశం వచ్చినా అందులో నా పాత్రని, కథని చూశాకే ఒప్పుకుంటా. ఆయనతో కలిసి నటించే అవకాశం అనేది వేరే విషయం. కానీ ఆయన నిజమైన వ్యక్తిత్వంకు మాత్రం నేను అబ్బాన్ని అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. అసలు పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా చేయాలంటే ఎలా అప్రోచ్ కావాలి? ఒకప్పుడు హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నలే వేసుకునేవారు. ఎందుకంటే చాలా రేర్గా పవన్ ఫామ్లో ఉన్న హీరోయిన్స్ను తీసుకునేవాడు. ఎంతసేపు ముంబై వెళ్ళి ఆడిషన్ చేసి మరీ కొత్త కొత్త భామలను పట్టుకొచ్చేవాడు. అందుకే 5 ఏళ్ల తర్వాత అవకాశం ఇస్తారేమో అనుకుంటే పవన్ సార్ ఇప్పుడే పిలిచేశారు అంటోంది ఈ భామ. నాని మజ్ను సినిమాతో హీరోయిన్ గా తెలుగులో సందడి చేయడం మొదలుపెట్టేసింది అను ఎమ్మాన్యుయల్. అమెరికాలో మోడలింగ్ చేస్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో మరో 2 సినిమాల్లో మెరుస్తోంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ సినిమా పూర్తవగా ప్రస్తుతం గోవాలో గోపీచంద్ ఆక్సిజన్ సినిమా షూటింగ్ లో ఉంది. అయితే మొన్ననే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పవర్ స్టార్ తో తీసే కొత్త సినిమాలో నటించే హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ కాగా ఈమె సెకండ్ లీడ్ టైప్ లో ఉంటుంది. అసలు 5 ఏళ్ల తర్వాత కానీ పవన్ కళ్యాణ్ నాకు ఛాన్స్ ఇవ్వరు అనుకుంటే, టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి ఏడాదిలోనే నాకు ఆయనతో నటించే ఛాన్స్ రావడం గ్రేట్. కేవలం ఆయనతో రొమాన్స్ మాత్రమే కాదు, కథలో నాది ఓ డిఫరెంట్ పాత్ర కూడా. కీర్తి సురేష్ తో కూడా సీన్లు ఉన్నాయి. త్రివిక్రమ్ గారు యాక్టింగ్ వర్క్ షాప్ కూడా చేస్తున్నారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ కూడా ఉంటాయి అంటూ మురిసిపోయింది అను. ఆల్ ది బెస్ట్ లేడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది అభిమానులు ఉన్నారు. ఇక పబ్లిక్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరు ఎవరైనా బయటకు చెప్పారంటే చాలు, ఫ్యాన్స్ నుండి వచ్చే ఆ సౌండ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ కిక్ ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్ లో ఒక్కరిగా ఉండాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ వంగవీటి మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన టాపిక్ బయటకు వచ్చింది. వంగవీటి ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ అంటూ అభిమానులు చేసే హడావిడికి యాంకర్ కాస్త ఫైర్ అయింది. వేరే ఆడియో ఫంక్షన్ లో ఇలా అరిచే ఇలాంటి కొంతమంది పవన్ అమ్మాళ్ళ వల్లనే మొత్తం అభిమానులందరికీ చెడ్డ పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారంటే డిసిప్లిన్ అన్న పేరుంది. అలాంటి గొప్ప వ్యక్తికి అభిమానులము అని చెప్పుకుంటున్న ఇక్కడున్న కొంతమంది మాత్రం డిసిప్లిన్ లేకుండా ఇలా మొత్తం పవన్ అమ్మాళ్లకు మచ్చ తెస్తున్నారు అంటూ యాంకర్గా చేసిన ఝాన్సీ గట్టిగానే కామెంట్ చేసింది. ఇది జరిగి 2 రోజులు గడుస్తున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మాత్రం దీనిపై కాస్త ఘాటుగానే కామెంట్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక్కసారి చెబితే చాలు వింటారు. ఇలా పబ్లిక్ ఫంక్షన్ లో అభిమానుల గురించి భారీ స్పీచ్లు ఇచ్చే అర్హత యాంకర్ కి లేదు అంటూ వెబ్ మీడియాలో ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఝాన్సీపై పవన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అనేది తెలియటం లేదు. అయితే ఈ విషయంలో ఝాన్సీ మాత్రం తను చేసిన కామెంట్స్ లో ఎటువంటి తప్పు లేదని చెప్పుకుంటున్నారు. వంగవీటి మూవీ ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ ఇమేజ్ ని చాలా మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. అలా తప్పుదోవ పట్టిస్తున్న వారి గురించి మాత్రమే తన కామెంట్ చేశారని చెప్పుకొచ్చారు. మొత్తంగా వంగవీటి ఆడియో ఫంక్షన్ కాస్త ఝాన్సీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లా మారింది.
రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఒకరోజు ముందుగానే ఓవర్సీస్ ప్రేక్షకులను పలకరించిన ధృవ మునిపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం యుఎస్ లో ప్రీమియర్ షో వేయడం జరిగింది. దీంతో యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ పై అందరూ దృష్టి పెట్టారు. కానీ కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని తెలుస్తుంది. అందుకు కారణం చరణ్ గత చిత్రం బ్రూస్లీ అంత కూడా వసూలు చేయలేకపోవడంతో మెగా అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా కాస్త డల్ అయ్యారు. బ్రూస్లీకి $2.85 లక్షల ప్రీమియర్ల ద్వారా వసూలు చేయగా ధృవ మాత్రం $2.23 లక్షల వసూలుతో సరిపెట్టుకుందిట. దీనికి కారణం చరణ్ గత చిత్రాల రిజల్ట్ తో పాటు ధృవ తమిళ రీమేక్ కావడమని అంటున్నారు. మరికొంతమంది మాత్రం సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడం మైండ్ గేమ్ తో సాగే కథ కావడంతో యుఎస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని, రానున్న రోజుల్లో సినిమా కలెక్షన్స్ పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం యుఎస్ లో ఉన్న చరణ్ సైతం ప్రీమియర్ కలెక్షన్స్ చూసి కాస్త డల్ అయ్యాడట. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా కథ భిన్నంగా ఉందని టాక్ వినిపిస్తుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.